అల్-బకరా 2వ సూర 254వ వాక్యం. ఓ విశ్వాసులారా వ్యాపార లావాదేవీలు కానీ, స్నేహ సంబంధాలు కానీ, సిఫార్సులు రిక్వెస్ట్లు కానీ ఉండని ఆ రోజు రాకముందే, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే లేదా మరణ దినం, మన యొక్క మరణ దినమైనా కావచ్చు, వ్యాపార లావాదేవీలు కానీ, వ్యాపార సంబంధాలు కానీ, స్నేహ సంబంధాలు కానీ, సిఫార్సులు రిక్వెస్ట్లు రికమెండేషన్లు కానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ఏదైతే ప్రసాదించామో ఆ ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. అల్లాహ్ ఏం ప్రసాదించాడు? జ్ఞానాన్ని, ఇల్ముని, సంపదని, సంపాదనని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని మరియు సమయాన్ని, ఏదైనా సరే అల్లాహ్ ఇచ్చిన దానిని సరైన పద్ధతిలో సరైన దగ్గర ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కూడా ఆ రోజు రాకముందే ఖర్చు పెట్టండి అని చెప్తూ ఉన్నాడు. ఇక 262వ వాక్యం 2వ సూర. ఇతరులకు సహాయం చేసి గొప్పలు చెప్పుకోకండి, సహాయం పొందిన వారి యొక్క మనస్సు బాధ పెట్టకండి. ఈ విషయంలో చాలా జాగ్రత్త పడండి. సహాయం చేసి ఆ సహాయం పొందిన వారి యొక్క మనస్సు బాధ పెట్టకండి. ఇంకా మనం ఇతరులకు ఏదైనా చేయాలనుకుంటే కనుక మన మూలంగా వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడాలి. మన మూలంగా వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఖురాన్లో 2వ సూర 263వ వాక్యం. దానం చేసి, దాన ధర్మాలు చేసి, మంచి పనులు చేసి సహాయం చేసిన తర్వాత వారి మనసులు బాధ పెట్టడం కంటే మంచి మాట పలకడం మంచిది. ఇక 267 వాక్యం 2వ సూర. నాసిరకం వాటిని కాకుండా, నాసిరకం పాడైపోయినవి, తక్కువ గ్రేడ్వి, లో గ్రేడ్వి కాకుండా మంచి వాటిని, మీకోసం ఏదైతే ఇష్టపడతారో అటువంటి మంచి వాటిని ఇతరులకు దాన ధర్మాలుగా చేయండి, అటువంటి వాటిని ఇతరులకు సహాయం చేయండి అని ఖురాన్లో 2వ అధ్యాయం 267 వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఇక మరి 2వ సూర 273, 274లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. దైవ మార్గంలో నిమగ్నమైన కారణంగా బ్రతుకు తెరువు కోసం భూమిలో సంచరించి తిరగలేనటువంటి వారు కొంతమంది ఉన్నారు. అటువంటి నిరుపేదలు నిజానికి మీ యొక్క ధన సహాయానికి అర్హులు. వారి నిజమైనటువంటి స్థితి మీకు తెలియదు. ఆ తెలియని వారు మరియు వారి యొక్క ఆత్మాభిమానం వల్ల వారెవరిని కూడా అడుక్కోలేరు.